పిల్లలు, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కొంగ మరియు నక్క కథ. చాలా కాలం క్రితం ఒక కొంగ, ఒక నక్క స్నేహితులుగా ఉండేవారు. కానీ ఆ నక్క చాలా అల్లరిది. ఇతరులను ఏడిపించడం అంటే దానికి చాలా ఇష్టం. ఇలా ఉండగా ఒకరోజు నక్క కొంగను భోజనానికి పిలిచింది. అది పాయసాన్ని ఒక పళ్ళెంలో పోసి ఇచ్చింది. పాపం కొంగకు పొడవాటి ముక్కు ఉండటం వల్ల ఆ పళ్ళెంలోని పాయసాన్ని అస్సలు తినలేకపోయింది. కానీ నక్క మాత్రం తన నాలుకతో చకచకా పాయసం అంతా తాగేసి కొంగను చూసి నవ్వుకుంది. నక్క తనను కావాలనే ఇబ్బంది పెట్టిందని కొంగకు అర్థమైంది. దానికి ఒక పాఠం చెప్పాలనుకుంది. అలా కొద్ది రోజులు గడిచాయి. ఈసారి కొంగ నక్కను భోజనానికి ఆహ్వానించింది. కొంగ రుచికరమైన ఆహారాన్ని వండి ఒక పొడవాటి సన్నటి మెడ ఉన్న పాత్రలో వేసి ఇచ్చింది. కొంగ తన పొడవాటి ముక్కుతో ఆ పాత్రలోకి సులభంగా ముక్కుని దూర్చి ఆహారాన్ని తినివేసింది. కానీ నక్క మొహం ఆ సన్నటి పాత్రలోకి అస్సలు వెళ్ళలేదు. నక్క ఆకలితో అలమటించాల్సి వచ్చింది. అప్పుడు నక్కకి తాను చేసిన తప్పు తెలిసొచ్చింది. పిల్లలు, ఈ కథ నుండి మీరు తెలుసుకోవాల్సిన నీతేంటి? మనం ఇతరులకు ఏమి చేశామో అదే మనకి తిరిగి జరుగుతుంది. మళ్ళీ ఇంకొక కథతో కలుసుకుందాం.